నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాలు 5వ విడత కార్యక్రమం. నెల్లూరు జిల్లాలోని 490 జంటలకు 4.09 కోట్ల రూపాయల నిధులు జమ. టీటీడీ చైర్మన్ వైసీపీ మాజీ మంత్రులపై ఘాటైన విమర్శలు. టీడీఆర్ బ్యాండ్లలో కుంభకోణంపై ఆసక్తికర వ్యాఖ్యలు. చేజర్ల మండలం నూతక్కివారి కండ్రెకను వణికిస్తున్న విషజ్వరాలు. అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యమే వ్యాధులకు కారణంగా వైద్యుల వెల్లడి. అధికారులు తమ గ్రామం వైపు కన్నెత్తి చూడలేదంటూ గ్రామస్తులు ఆగ్రహం. ఉదయగిరి మండలంలో మేతపోరంబోకు భూమి ఆక్రమణకు యత్నం. ఆక్రమణదారుని అడ్డుకుని ప్రశ్నల వర్షం కురిపించిన గ్రామస్తులు. మేతపోరంబోకు భూమి ఆక్రమణ జరగకుండా అధికారులకు వేడుకలు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేద ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా సంక్షేమంలోనూ సంక్షేమ పథకాలను అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని శాసన మండలి సభ్యులు బళ్లి కళ్యాణ్ చక్రవర్తి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని అందించేందుకై నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు నిర్వహించిన కార్యక్రమానికి నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జిల్లాలోని 490 మంది కొత్త జంటలకు 409 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. పేదరికం నుండి బయటపడాలంటే చదివే బ్రహ్మాస్త్రమని భావించిన ముఖ్యమంత్రి ఆ దిశగా బాలికా విద్యను ప్రోత్సహిస్తూ ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా ఉంటూ అమలు చేస్తున్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు పేద కుటుంబాల్లో సంతోషాలను నింపుతున్నాయని వెల్లడించారు. నిరుపేద తల్లిదండ్రులు వారి పిల్లల వివాహాన్ని గౌరవప్రదంగా చేసేందుకు అందుకుగాను అప్పుల పాలు కాకుండా ఉండేందుకు సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షాదీ తోఫా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. 10వ తరగతి అర్హతగా నిర్ణయించినందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదువుకుంటారనే సదుద్దేశంతో పథకాలను రూపొందించారన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ఆడపిల్లలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాల వయోపరిమితిని విధించినట్లుగా చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, భవన నిర్మాణ కార్మికులు ఈ కుటుంబాలకి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, అలాగే మైనార్టీ కుటుంబాలకు సంబంధించి వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత త్రైమాసికం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 2023 ఇంచుమించు 10,132 మందికి 76 కోట్ల రూపాయలు ఈరోజు వారి తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టిన నుంచి ఏ త్రైమాసికంలో పూర్తయిన వెంటనే ఆ త్రైమాసికంలో ఈ నగదుని జమ చేస్తూ ఇంచుమించు ఇప్పటి వరకు 56,000 మంది లబ్ధిదారులకు 427 కోట్ల రూపాయలు ప్రీత ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వడం జరిగింది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో మన ప్రభుత్వం ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే ఒక తపనతో ఖచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి, అలాగే పెళ్లి కూతురికి ఒక 18, పెళ్లి కొడుకు ఒక 21 సంవత్సరాలు ఉండాలనేసి ఒక వయో పరిమితిని నిర్దేశించడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబం గురించి ఆలోచిస్తూ ప్రతి పేదవారికి ఎప్పుడు అండగా నిలుస్తూ ఈరోజు చదువు అన్నీ అయిపోయినా కూడా వివాహం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి అక్కడ కూడా అండగా నిలుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి అందరి చల్లని దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉండాలి. మరోసారి ముఖ్యమంత్రి గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రపతికి చాలా ఉందని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేతలు కార్యకర్తలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి ఆకర్షిస్తున్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 30వ డివిజన్ నుండి టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ సంఖ్యలో విచ్చేసిన కార్యకర్తలకు కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. గతంలో ఎన్నో చేరికలు జరిగినా ఎన్నడూ ఒకే డివిజన్లో 500 మంది కార్యకర్తలు పార్టీ మారిన చరిత్ర లేదని, ఆ చరిత్ర సృష్టించినది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు. అత్యధికంగా పేదలు నివసించే 30వ డివిజన్ అభివృద్ధికి అత్యున్నతంగా కృషి చేస్తామన్న ఆయన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు 30వ ప్రజానీకమంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. बाकी के नाम
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నమ్మక విశ్వాసాలతో చేరుతున్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించేందుకు అలుపెరగగా కృషి చేస్తారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నందు నేత మాజీ కార్పొరేటర్ వెంకట జ్యోతి ఆమె కుటుంబ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రాగా ఆమె కుటుంబానికి కండువా కప్పి సాధారణంగా స్వాగతించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తనను నమ్మి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వెంకట జ్యోతికి ఎల్లవేళలా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఆయన పార్టీలోనూ సముచిత స్థానం కల్పిస్తామని వెల్లడించారు. డబ్బు సంచులతో తన వద్దకు వచ్చే వారిపై చూపే ప్రేమ ఆప్యాయతలు వినతి పత్రంతో తన వద్దకు వచ్చిన పేదల పట్ల చూపకపోగా అసహించుకునే సోమిరెడ్డి లాంటి వ్యక్తికి ఓటు వేయాలన్న యోచన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకం ఎప్పటికీ చేరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం మండలం అనేకేపల్లె గ్రామంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలను నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధి అంటే ప్రజా అభ్యున్నతికి పాటుపడాలే తప్ప తన స్వార్థ ప్రయోజనాలతో ప్రజా ప్రయోజనార్థ కార్యక్రమాలకు అడ్డుకోవడం సిగ్గుచేటని సోమిరెడ్డిని ఉద్దేశించి పలు ఘాటని వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి నిరోధకుడిగా మారిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎన్నికలలో ప్రజల వద్ద నుండి ఓటు అడిగే అర్హత కూడా లేదన్నారు. 4 సార్లు సర్వేపల్లి ప్రజలు సోమిరెడ్డిని తరిమి కొట్టినా సర్వేపల్లి నియోజకవర్గంలోని పరిశ్రమల నుండి చందాలు అలవాటు పడ్డ సోమిరెడ్డి తన జీవితం సర్వేపల్లికి అంకితం అంటూ మరలా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అంటే అంతటి మనస్తత్వం కలిగిన నాయకుడు దేశంలోనే ఎవరు ఉండరేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నక్కల కాలువకు సంబంధించి గతంలో దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా నక్కల కాలువ గురించి పట్టించుకునేటువంటి సోమిరెడ్డి ఆగమేఘాల మీద అక్కడికి వాలి ఈరోజు అభివృద్ధి జరుగుతుంది, గోవర్ధన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దాని మీద రకరకాలైనటువంటి పుకార్లు రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. రైతులందరూ తిరగబడడంతో తోక ముడుచుకుని పారిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మిస్తే ఆ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో కూడా శృంగభంగమైంది. కోర్టులో కూడా ఎక్కడ కూడా మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వకపోవడంతో ఈరోజు పాపం గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకుని ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నారు. అంటే ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసేటువంటి వ్యక్తి ఎక్కడైనా అభివృద్ధి నిరోధకుడుగా ఉంటే అటువంటి వ్యక్తి తిరిగి ఓటడానికి అర్హుడు అనేటువంటి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. కాబట్టి సోమిరెడ్డి పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే నిద్రలేస్తే నోరు తెరిస్తే ఆ అబద్ధపు కంపు తప్ప మరొకటి లేదు. దుష్ప్రచారాలకు అలవాటు పడిపోయాడు. నేను ఏమి చేశానని చెప్పుకోలేక ఎదుటివాడి మీద బురద చల్లడం మీద తన జయంగా భావించే రోజు అనేక రకాలైనటువంటి పనులు చేస్తున్నాడు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఆయన పక్కన పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తన సొంత ఫోన్ సర్వేలు నిర్వహించుకునేటప్పుడు కూడా సోమిరెడ్డి పేరు పక్కన పెట్టి ఇతరుల పేరు ప్రస్తావన చేస్తున్నాడంటేనే సోమిరెడ్డి ఈ నియోజకవర్గంలో ఎంత బలహీనంగా ఉన్నాడనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సోమిరెడ్డి ఏ రోజు కూడా పేదవాడిచ్చేటువంటి పేపర్ని పట్టించుకోడు. వాడు పేదవాడు ఎవడన్నా పాపం ఒక వినతి పత్రంతో పోతే వాళ్ళని చాలా హీనంగా చూస్తాడు. సోమిరెడ్డికి డబ్బు సంచులతో వచ్చేవాడి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం పాపం సమస్యల మీద వచ్చేటువంటి వాళ్ళ మీద ఉండదు. సమస్యల మీద వచ్చేటువంటి వాళ్ళని దూషించడం, ఎవరైతే మన డబ్బు సంచులతో వస్తాడో వాళ్ళని ఆహ్వానించడం అనేటువంటిది సోమిరెడ్డి జీవితంలో ఒక భాగం. అటువంటి వ్యక్తి ఈరోజు కనీసం ప్రజలు ఎవరైనా ఎక్కడికన్నా గ్రామానికి వెళితే ఏ సర్వే చేపట్టినా గోవర్ధన్ రెడ్డికి ఓటు వేస్తామంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామంటున్నారు, అరాకొర ఎవడన్నా చంద్రబాబు నాయుడుకి ఓటు వేస్తామంటున్నారు. కానీ సోమిరెడ్డికి ఓటు వేస్తామనేటువంటి వాడు వెతికినా కనిపించడం లేదు, సోమిరెడ్డి పేరు ఉచ్చరించడం లేదంటేనే సోమిరెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మరిచిపోయారు. కానీ పాపం సోమిరెడ్డి మాత్రం చందాలకు అలవాటు పడ్డాడు కాబట్టి నా జీవితం సర్వేపల్లికి అంకితం అని 4 సార్లు తరిమి కొట్టినా సిగ్గు లేకుండా ఈరోజు నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను అనేటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉంటే ఈ దేశ చరిత్రలోనే పాపం బహుశా అరుదైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి సోమిరెడ్డి ఉంటాడు. నువ్వు వద్దు అని చెప్పి 4 సార్లు తరిమేస్తే కనీసం కన్నబిడ్డలైనా సరే మన ఇంట్లో నుంచి తరిమేసారి ఆడుకున్న వేరే దగ్గరికి పోదాం అనుకుంటాడు. 4 సార్లు ఈ ప్రజలు తరిమేసినా వాటిని పట్టుకుని ఈరోజు అబ్బా కొడుకులు ఇద్దరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా ఏదో ఒకటి పాపం దుష్ప్రచారాలు చేస్తూ తిరగడం తప్ప తమ హయాంలో చేసినటువంటి అభివృద్ధి ఏమిటి అనేటువంటిది మాట్లాడేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఈరోజు గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో 6,50,00,000 రూపాయలతో నక్కల కాలువ పనులు పూర్తి చేశాం. మొన్న వచ్చినటువంటి వరదల్లో ఈ గ్రామ రైతాంగానికి కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. శ్మశానాలకు సంబంధించినటువంటి నిధులు కేటాయించే శ్మశానాలు కొత్తగా ఎంపిక చేశాం. అదేవిధంగా ఈరోజు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి 2,50,00,000 రూపాయలతో తిరిగి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా క్రాస్ అయ్యేటువంటి విధంగా చేశాం. పాపం రైతులు నీళ్ళకి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అవసరమైనటువంటి విద్యుత్ సౌకర్యం ఈరోజు వ్యయ ప్రయాసాలకు వచ్చి దాన్ని పూర్తి చేయడం జరిగింది.
గ్రామంలో గడప గడప వచ్చినప్పుడు ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి గుంతలమయమైపోతుంది. అక్కడ తారు రోడ్డు ఇస్తున్నారంటే శాశ్వత ప్రాతిపదికన 3,80,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి ఈరోజు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేస్తున్నా. చాలామంది పాపం మత్స్య సంపద మీద జీవించే కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి సర్వేపల్లి రిజర్వాయర్ తెచ్చుకునేటువంటి వాళ్ళు ఆ మత్స్య సంపదను నమ్ముకుంటారు. కాబట్టి ఊరిలో ఒక చేపల మార్కెట్ బాగుంటుందంటే ఈరోజు ఆగమేఘాల మీద 25 లక్షల రూపాయలతో చేపల మార్కెట్ నిర్మించడానికి పూర్తి చేశాం. రాబోయేటువంటి రోజుల్లో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. టీడీఆర్ బాండ్ లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు పాల్పడిన అక్రమాలు చూస్తుంటే తిరుపతిలో డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారన్న అనుమానం కలుగుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 373 టీడీఆర్ బ్రాండ్స్ లో సగానికి సగం అవినీతి జరిగిందని, 18 మాస్టర్ ప్లాన్ల రోడ్లను భూమన కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడులకు కాసుల వర్షం కురిసిందని ఆరోపించారు. 60 ఎకరాలు ఒక్కో ఎకరా 59.81 కోట్లకు తీసుకున్నారని, భూమికి సంబంధం లేని వారికి బ్యాండ్స్ ఇచ్చారని మండిపడ్డారు. టీడీఆర్ బ్యాండ్లలో కుంభకోణం జరిగిందని జాయింట్ కలెక్టర్ స్వయారా స్పష్టం చేసిన విషయాన్ని తెలుపుతూ కలెక్టర్, సబ్ కలెక్టర్, సబ్ రిజిస్టర్, రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్న అంశాన్ని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీఆర్ బ్యాండ్స్ పై ఖచ్చితంగా విచారణ చేపడతామని స్పష్టం చేశారు. రానున్న మే తర్వాత కొడాలి నాని గడ్డం తీసేసి బుర్కా వేసుకుని తిరుగుతాడని, పల్నాడుకు పోయి అనిల్ మీసాలు తిప్పితే గొరిగి పంపిస్తారని, అనిల్ ని పల్నాడు ప్రజలు ఎలాగో ఓడగొట్టి నెల్లూరుకు పంపిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 59.81 ఏకర్స్ తీసుకున్నారు. ఎంత తెలుసు ఎకరా? 59 ఎకరాలు. ఈ 18 రోడ్ల కోసం 59.81 అంటే ఆల్మోస్ట్ 60 కోట్లు వేసుకోండి. తీసుకుంటే యావరేజ్ రేట్ పర్ ఎకరా 59,81,00,000 అంటే తిరుపతిలో ఒక ఎకరా ఎక్వైర్ చేస్తే 59.81 crores అంటే ఆల్మోస్ట్ 60 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు నేను సింపుల్ గా ఒక పాయింట్ అడుగుతున్నా, నువ్వు బ్రోకర్వా కాదా? 3 నామాల కరుణాకర్ రెడ్డి బ్రోకరా కాదా చెప్పండి. నేను చెప్పవల్ల తిరుపతిలో ఏ టీఎంగట్లో కూర్చున్న వాళ్ళని అడిగినా తిరుపతిలో 60 కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే ఎవరు నమ్ముతాడండి? తిరుపతి టౌన్ లోనో తిరుపతి పట్టణ నడిబడ్డులో ఒక 60-70 కోట్లు ఉందంటే కమర్షియల్ ఉండొచ్చు కూడా. నువ్వు ఎక్కడికెక్కడికో రోడ్లు వేసి 90 కోట్లు 60 కోట్ల రూపాయలు మీరు ఎకరాకి ఇచ్చారంటే ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు, ఈ దోపిడీ ఎలా జరిగింది? ఈ 375 కాకుండా ఇంకొక 300 కూడా ఇస్తా ఉన్నారు. పెండింగ్ లో ఉన్నాయి టీడీఆర్ బాండ్లు. సో అన్ని టీడీఆర్ బాండ్లు చెప్పే ఓపిక నాకుండదు, ఇనేదానికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి 3 కేసులు ఇస్తాం. 3 క్విక్ గా. ఓకే, ఫస్ట్ కంచి రాము, ఇదిగోండి కంచి రాము టీడీఆర్ బాండ్ నంబర్ 0356 తిరుపతి కార్పొరేషన్ ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్ ఇది. 0356 నంబర్ టీడీఆర్ బాండ్ ఇది. ఈ కంచి రాముకి ఎంత ఇచ్చారు? 61,02,00,000 ఇచ్చారు. ఎంత? ఈ కంచిరాము టీడీఆర్ బాండ్ ఈజ్ వర్త్ 61 crores. కానీ ఈ భూమి కంచిరాముదే కాదు. ఈ బాండ్ ఏ విధంగా కంచిరాముకి బాండ్ ఇచ్చారో కంచిరాముకి ఈ భూమికి సంబంధం లేదు అని మీకు అందరికీ మనవి చేస్తుంది. ఆ విషయం నేను చెప్పటంలా, గుర్తుపెట్టుకోండి, నేను చెప్పటంలా జాయింట్ కలెక్టర్ తిరుపతి చెప్తున్నాడు. బాలాజీ గారు ఇప్పుడు ఆయన ఉన్నాడో ట్రాన్స్ఫర్ అయ్యాడో కూడా తెలియదు. ఆయన చెప్తున్నాడు దీంట్లో గోల్మాల్ ఉంది, ఇది కంచిరాముది కాదు. ఏమయ్యా, ఒక తిరుపతి బాలాజీ జిల్లాలో ఒక జాయింట్ కలెక్టరు తిరుపతి కార్పొరేషన్ ఒక ఐఏఎస్ ఆఫీసరు, కమిషనరు, డిప్యూటీ కమిషనరు ఇంతమంది ఉంటే
జేసీ రెవెన్యూ కోర్టులో కేసుంటే, జేసీ రెవెన్యూ కోర్టులో, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కోర్టులో కేసుంటే కంచిరాముకి 61 కోట్లు టీడీఆర్ బాండ్ ఇచ్చేస్తారా మీరు? దీనికన్నా పచ్చి మోసం ఉందా అని అడుగుతున్నా. అంటే తెలీదా? ఎంఆర్ఓ తెలీదా? ఆర్డీఓ తెలీదా? జాయింట్ కమిషనర్ తెలీదా? కలెక్టర్కి తెలీదా ఈ కేసు ఉందని? చూసుకోరా. అంటే డబ్బులు ఇస్తే ఏమైనా చేసేస్తారా? డబ్బులు ఇస్తే ఏమన్నా చేస్తారా అని అడుగుతున్నాం. డబ్బులు ఇస్తే వెంకటేశ్వర స్వామి గుడి కూడా రాసిచ్చేస్తారు మీరా? కింద తిరుపతిలో చాలా గుళ్ళు ఉన్నాయి, అవి కూడా రాసిచ్చేస్తారా డబ్బులు ఇస్తే? ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి మిమ్మల్ని చూస్తే మేము చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఐఏఎస్ ఆఫీసర్ ఏమని? ఐఏఎస్ ఆఫీసర్ చూడంగానే చేతులు ఎత్తి దండం పెట్టాలి. పేద ప్రజలు కాపాడాల్సిన వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్. మీరు బ్రోకర్లకి, 3 నామాల బ్రోకర్ గాడికి మీరు బ్రోకర్లుగా తయారవుతారా? సిగ్గుందా? మీ చదువుకి ఏమన్నా విలువ ఉందా అని అడుగుతున్నా ఐఏఎస్ ఆఫీసర్. అది ఎంఆర్ఓ ఆర్డీఓ గురించి అసలు మాట్లాడబల్లా, చెప్పబల్లా. మీకే సిగ్గు లేకపోతే, ఒక ఐఏఎస్ చదివి ఒక ఐఏఎస్ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి మీకు సిగ్గు లేకపోతే మిగతా మీ కింద పనిచేసే వాళ్ళకి సిగ్గు ఎలా ఉంటుంది అని కూడా నేను అడుగుతున్నాను. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నూతక్కివారి కండ్రిగా ప్రజలను విష జ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరాలతో ఇంటికొకరు మంచం పడుతున్నారు. నూతక్కివారి కండ్రిగా గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిన అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. విష జ్వరాలు భయపెట్టడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పక్షం రోజులుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. కొంతమంది ప్లేట్లెట్లు పడిపోయి నీరసించిపోయారు. గ్రామంలో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఓపెన్ స్థలాలు, మురికి కాలువలు, కుంటలు ఉన్నాయి. కాలనీలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, అధ్వాన్నంగా మారిన మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. దీంతో దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజలను వ్యాధుల బారిన పడేస్తున్నాయి. పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యారోగ్య శాఖ అధికారులు సైతం విష జ్వరాల సోకిన ఎలాంటి సర్వే చేపట్టడం లేదు. దీంతో వ్యాధులు ప్రబలి ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులను ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. నాకు 2 వారాల నుంచి జ్వరం తగులుతా ఉంది. కాళ్ళు వస్తున్నది, చేతులు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఎక్కడ చూపించారు? మొహం అంతా మంగులు వచ్చింది. అదే మా ఆర్ఆర్ హాస్పిటల్లో చూపించాము 2 సార్లు. అవి అంతే పిన్ని అని చెప్తా ఉన్నాం. మా అబ్బాయి 2 నెలలు ఉంటాయి ఈ నొప్పులు అంటుంది. ఏమా 2 నెలలు దాకా వస్తాయి నొప్పులు అట్నే ఉంటాయి అని అంటుంది. ఏమంటుంది? జ్వరాలు అట్టంటావు ఏందో పిడికిళ్ళకి రాకుండా ఏమైతుంది? ఏళ్ళు భుజాలు కాడించి దూరం అట్లా నడిస్తే కంటిన్యూ అవుతుంది. 15 రోజుల నుంచి వ్యవసాయం కోట్ల వదిలిపోవాలంటే వీలు పడుతుంది. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరగొట్టి వైసీపీని మూలన పడేసేందుకు రాష్ట్ర ప్రజలంతా సంయుక్త కార్యాచరణతో ఉన్నారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మేజర్ పంచాయతీ పరిధిలోని లింగంపల్లె ఎస్సీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన టీడీపీ మినీ మేనిఫెస్టోను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిస్తూ ముందుకు సాగారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ పొదలకూరు మండలానికి చెప్పుకోదగిన శాశ్వత పనులు పట్టుమని 10 కూడా చేయలేని మంత్రి కాకాని ఏ ముఖం పెట్టుకుని రానున్న ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రారంభించిన మెగా వాటర్ ప్లాంట్ డేగపూడి, బండేపల్లి కాలువ, కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్లను మంత్రి కాకాని అర్ధాంతరంగా ఆపేశారని మండిపడ్డారు. మంత్రి కాకాని టోల్ గేట్ పేరుతో అక్రమ వసూళ్లు, అసమర్థత వల్లనే కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ పక్క రాష్ట్రానికి పోయిందని విమర్శించారు. సర్వేపల్లి గ్రావెల్ మాఫియాకి కాకాని లీడర్ అని ఈ 2 ఏళ్లలోనే కోట్లు రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. మరో 2 నెలల్లోనే సర్వేపల్లికి పట్టిన మంత్రి కాకాని అనే దరిద్రం వదులుతుందన్న ఆయన రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ సంయుక్తంగా 165 నియోజకవర్గాల్లో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఏ కంపెనీని ధరవేద్దామా, ఎక్కడ రాష్ట్రం బాగుపడిపోద్దాయని ఆయన తప్పని కనిపిస్తుంది. కానీ రాష్ట్రానికి ఒక రూపాయి పెట్టుబడి తీసుకొద్దాం, ఒక మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం, 10 మంది పిల్లకాయలకు ఉద్యోగాలు ఇప్పిద్దాం అనే దానికి ఎప్పుడు ఉండదు.
ఆయన జోబులు నింపుకోవడం ఒక్కటే ఆయన చేసే పని. మన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ లోపల ఖాళీ డబ్బాలు, అవి కంటైనర్లలో ఏమీ లేవు. ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి దించి ఈయన ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీడియానంతా పిలిచి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి వచ్చేసింది కంటైనరు, ఎక్కడికి బాగోలేదని మాట్లాడతాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ మాటలు నమ్మేదానికి ప్రజలు ఇంకా అమాయకులు కాదు. 2 సార్లు విన్నారు, అయిపోయింది. అవన్నీ అబద్ధాలని చెప్పి అక్కడున్న పోర్ట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ బయటకు వచ్చి మీడియాలో మాట్లాడితే ఆ వీడియో వైరల్ అయింది. నిన్న లొకేషన్లో కూడా మాట్లాడాడు. ఈ విధంగా నోరు తెరిస్తే అబద్ధాలు. ఏ ఊరికన్నా ఇప్పుడు కొత్తగా పొదలకూరు మండలంలో ఒకటి మొదలు పెట్టాడంట. నేను మీ వాడిని, మన మండలం, నేను దగ్గర వాడిని, అందుబాటులో ఉండేటోడిని, నాకు ఓట్లు ఏంటి అంటాడంట. పోయింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేయండి అని అడిగాడు. ఇప్పుడు అయిపోయింది, ఆ పార్టీ రాదనట్లు అయిపోయింది. ఇప్పుడు నన్ను చూసి ఓటేయండి, మీ వాడిని అని మాట్లాడుతున్నాడు. నీకు ఎందుకు వేయాలో ఓటు కాకాని గోవర్ధన్ రెడ్డి? నీ మండలానికి ఏం చేశావు? ఈ పొదలకూరు మండలానికి ఒక చెడ్డ పేరు తెచ్చినటువంటి ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి మంత్రి అయినటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సూటిగా సుత్తి లేకుండా 2 విషయాలు అడుగుతున్నా. చిట్టేపల్లి తిప్ప ఎవడప్ప సొత్తు? ప్రభరగిరి పట్నం ఎవడప్ప సొత్తు? ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలంలో ప్రతి ఇంటికి 2 రూపాయలకి తాగునీరు అందించడానికి వాటర్ ప్లాంట్ ని మూత వేశాడు. మరి ఎవరు దానికి కారణం? అదేవిధంగా ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ ని ఆయన ఇష్టానుసారంగా దోచుకుంటున్నాడు. మరి ఈ గ్రావెల్ మాఫియాకి లీడర్ ఎవరా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్డ. మరి సిద్ధం అని ఫ్లెక్సీలు ఉన్నాయి. మేము గెలవనాటికి గెలిపించుకునే దానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఓడిపోనాటికి కాకాని గోవర్ధన్ రెడ్డి సిద్ధమా? తన ఆరాధ్య నేత చంద్రబాబు ఆశయాలు నిలిచిపోకూడదు అన్న తలంపుతోనే సొంత నిధులను కేటాయించి అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరాభిమాని ముత్తునేని రవీంద్ర వెల్లడించారు. పేదల ఆకలి తీర్చేందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను పేదల ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు పలికే వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సిగ్గుచేటన్నారు. తాను ఏ పదవి ఆకాంక్షతో కార్యక్రమాలకు చేపట్టడం లేదని, చంద్రబాబు ఆశయాలను ఆచరణలో పెట్టడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. గత ప్రభుత్వం పేద ప్రజలకు ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో అన్న క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు అనేటువంటి వాటిని మాత్రం పూర్తిగా తీసేయడం జరిగింది. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా గత 2 సంవత్సరాల నుంచి ముక్తినేని రవీంద్ర అనే వ్యక్తి పేద ప్రజలు ఆకలిని తీర్చేందుకు గాను ఈ అన్న క్యాంటీన్ని అతని సొంత నిధులతోనే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రవీంద్ర గారితో ఉన్నాము. ఆయన అడిగి తెలుసుకుందాం, ఎప్పటి నుంచి ఇది చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ వీళ్ళకి ఈ అన్న క్యాంటీన్లు అనేది ఉన్నాయి అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి దీన్ని చేస్తున్నారు, ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నారు, ఎలా మీకు ఈ ఆలోచన అనేది ఎలా వచ్చింది? చంద్రబాబు మేము ఆరాధ్య దైవంగా భావించే మా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఎంతో కొంత కొంచెమైనా కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన తలపెట్టినటువంటి మహా కార్యం ఈ పేద ప్రజలకి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఫస్ట్ పెద్ద హాస్పిటల్ దగ్గర 8 నెలలు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మన ఆత్మూరు బస్టాండ్ దగ్గర 1 సంవత్సరం పాటు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి పప్పుల వీధిలో ఒక 2 నెలలు జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు టోనేస్పేట మెయిన్ రోడ్కి తీసుకొచ్చి ఇక్కడ నెల నుంచి అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత వీటిని నిలిపేశారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ప్రభుత్వం ఆపిన దాని మీద స్పందన అంటే, ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొడలు కొట్టుకోవడం, అమ్మలక్కలు నెట్టడం అసెంబ్లీలో, దానికన్నా ఏదైనా మంచి పని చేశారని ఒక్కటి చూపించే పని ఒకటి ఉందా? ఒక్కటి చూపిస్తారా? ఆయన రావడమే కూలగొట్టే పని మీద వచ్చాడు. కానీ అన్నా క్యాంటీన్లు అక్కడి నుంచి ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పనికి ఎస్సీ బీసీ కార్పొరేషన్లు పెట్టారు. దానికి ఏమైనా నిధులు ఇచ్చారా? దానికి ఇవ్వలేదు. ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు, పెనాల్టీ పరంగా 20,000 గుంజుతున్నారు. ఆఖరికి పేద ప్రజలు తినే అన్నా క్యాంటీన్ల మీద కూడా విపక్ష చూపి వాటిని సచివాలయాలు చేసి అన్నా క్యాంటీన్ని ఈరోజు పేద ప్రజల్ని నానా కష్టాలు పెడుతున్నాడు. నాకు తెలిసిన అభివృద్ధి అయితే ఏమీ చేయలేదు. మీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు ఈ క్యాంటీన్ నడపడానికి ఎవరైనా సహాయం కానీ నిధులు కానీ ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేదా మీ సొంత నిధులతోనే దీన్ని నడుపుతూ ఉన్నారా? మా యొక్క సొంత నిధులతోనే మేము చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పేద ప్రజలకి
ఏదో విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఆ భగవంతుడు నాకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నాకు ఆశీర్వదించినట్టు నేను అనుకొని భావించి నేను ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మీరు ఇప్పుడు దీని తరపున చేస్తూ ఉన్నారు, తర్వాత మీరు పార్టీలో ఏదన్నా కావాలని ఏదైనా మీరు ఆశిస్తూ ఉన్నారా? పార్టీ తరపు నుంచి కానీ ఏదన్నా ఒక పోస్ట్ అనేది కానీ ఏదన్నా కావాలని ఆశిస్తూ ఉన్నారా? నేను 20 సంవత్సరాల నుంచి పార్టీలో వివిధ కార్యక్రమాలు చేపట్టాను. ఏ రోజు పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కానీ మా నాయకుల దగ్గరికి వెళ్ళి కానీ నాకు పలానా పని కావాలి, పలానా ఇది కావాలని ఏ రోజు ఆశించలేదు. ఈ రోజు నేను పదవుల కోసం ఇంకో దానికోసం నేను అన్న క్యాంటీన్ నిర్వహించలేదు. 2 సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో నారాయణ సార్ నెల్లూరు 40 సంవత్సరాలు ఎవరు డెవలప్ చేయని విధంగా ఆయన వేసిన రోడ్లు, ఆయన వేసినటువంటి మా నారాయణ సార్ గారు వేసినటువంటి వాటర్ పైప్ లైన్లు కళ్ళ ముందు కనిపించి అభివృద్ధి చేసి ఆయనకు కూడా నేను కొంచెం అభిమానం చూపించుకోవడానికి కోసంగా ఆయన ఫోటో వేసి ఆయన కూడా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనని ప్రజలు ఎంతో గుర్తించే విధంగా ఉండాలని, ఆ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఒక సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఎటువంటి పదాకాంక్షతోటి నేను ఈ ప్రోగ్రాం చేయట్లేదు. నాకు ట్రేడింగ్ ఉందండి, నాకు బిజినెస్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వెంచర్లు వేస్తున్నాము. నాకు వచ్చే దాంట్లోని కొంచెం ఈ పేద ప్రజలకి ఆ చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో ఆయన ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రజలకు ఏదో విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రస్తుతం మీకు టీడీపీలో ఏదైనా క్యాడర్ ఉందా? ప్రస్తుతం ఉన్న దాంట్లో మీకు ఏదైనా క్యాడర్ ఉందా? నాకే క్యాడర్ లేదండి. నేను ఓన్లీ చంద్రబాబు నాయుడు అభిమానంతో ఈ అన్నా క్యాంటీన్ నడుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పేద ప్రజలకు ఆకలిని తీర్చాలి అనుకుని తీసుకొచ్చినటువంటి ఈ అన్నా క్యాంటీన్ నిలిపివేయడం కూడా చాలా దారుణంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు మీద ఒక అభిమానంతో మాత్రమే తీసుకొని వచ్చి మేము ఈ క్యాంటీన్ పెడుతున్నాము, సొంత నిధులతోనే పెడుతున్నాము, అంతేగాని వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవట్లేదు, ఎక్కడి నుంచి మాకు రావట్లేదు, నాకు ఉండే సొంత వ్యాపారాలు వాటి మీదనే నేను తీసుకొని వచ్చి పెడతా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది రవీంద్ర. ఎటువంటి పదవి కాంక్ష లేకుండానే పేద ప్రజలకి వాళ్ళ ఆకలి తీర్చాలని, వాళ్ళకి మంచి చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఆయన ఇది నడుపుతున్నానని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. కెమెరామ్యాన్ శంకర్తో సురేంద్ర, న్యూస్ నెల్లూరు. ఇక్కడ భోజనం చేస్తున్న వారిని అడిగి తెలుసుకుందాం, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ భోజనం అనేది ఎట్లా ఉంది, వాళ్ళు ఏ వర్క్ మీద అయితే ఇక్కడికి వచ్చి తీసుకున్నారు, ఇక్కడ వచ్చి ఈ భోజనం ఎట్లా వీళ్ళకి అందుబాటులోకి వచ్చింది ఎట్లా అనేది దాని గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అహ్మద్ నగర్ పాత చెక్ పోస్ట్ కాడ ఉన్నాను. బేల్దారి కూలి పని చేస్తున్నాను సార్. 5 రూపాయలు రోజు బాగానే ఉంది సార్. ఉదయగిరి మండలంలోని కొండాయపాలెం పంచాయతీ మాసాయిపేట గ్రామ సమీపంలో ప్రభుత్వ పశువుల మేత పోరంబోకు భూమిని ఒక వ్యక్తి ఆక్రమిస్తుండగా స్థానికులు అడ్డుకున్న సంఘటన జరిగింది. మాసాయిపేట సమీపంలో సున్నంవారి చింతల రెవెన్యూలో సర్వే నంబర్ 152లో 189.09 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. అందులో గానుగపెంటపల్లికి చెందిన ఒక వ్యక్తి దారికి పక్కనే ఉండి కొంత భూమిని ఆక్రమించేందుకు డోజర్ను ఏర్పాటు చేసి చదును చేసే పనులు చేపట్టారు. సుమారు ఎకరా వరకు పొలంలో ఉన్న కంప చెట్లను తొలగించి చదును చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని భూమి ఆక్రమణను అడ్డుకున్నారు. భూమిని చదును చేస్తున్న డోజర్ను అక్కడ నుంచి పంపించేసి గ్రామస్తులు ఆక్రమణదారులతో వాగ్వాదానికి దిగారు. మేత పోరంబోకు భూమిలో మీకు ఏం అధికారం ఉందని చదును చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భూమి ఆక్రమిస్తే సహించమన్నారు. తాము ఏళ్ల తరబడి నుంచి గ్రామంలో ఉంటే చాలా మంది పేదలకు ఇప్పటి వరకు సెంటు భూమి లేదన్నారు. అలాంటిది తమ గ్రామస్తులు కాదని గానుగపెంటపల్లికి చెందిన మీకు ఇక్కడ భూమి ఎలా వచ్చిందని నిలదీశారు. ఇరువురి మధ్య కొంత సమయం పాటు వాగ్వాదం చోటు చేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు గ్రామస్తులు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిపారు. భూమిని ఆక్రమిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని మేత పోరంబోకు భూమి ఆక్రమణ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మేము ఇక్కడికి బోటి మీదకి వచ్చినా ఈ పొలం మేము చిన్న పిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళు చేసింది లేదు, ఎవరు చేసింది లే. ఇది పశువుల పోరంబోకనే ఉండింది. ఇప్పుడు కావాలని వచ్చి ఆక్రమించుకుంటుండ్రు. దగ్గర 30 ఏళ్ళు ఇక్కడికి వచ్చి కాపురం ఒక్కరికి ఒక సెంటు భూమి లేదు. మేము ఆల్రెడీ ఒకసారి చెట్లన్నీ పెరికిస్తే అలిగేషన్ వచ్చి ఆపేశారు. తర్వాత మేము మా అంతటా మేము కాముకున్నాం. ఈ రోజు వచ్చి నిన్నటి నుంచి వచ్చి జేసీపీ పెట్టించి చెట్లన్నీ పెరికిచ్చి ఈ పొలం అంతా ఆక్రమించ జరుగుతూ ఉన్నారు. ఇదన్నా జరుగుతున్నది ఇక్కడ. దీనికి మేము గ్రామస్తులందరూ తలా ఖండిస్తున్నామన్నా. ఏమి లేవు వాళ్ళ దగ్గర అయితే, ఏమీ లేదు అసలు.
ఆంధ్ర రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలను చిత్రహింసలకు గురిచేసి ఆ పరిశ్రమలు ఆంధ్ర నుండి పరారయ్యేలా చేయడం, కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ తరలిపోతుంటే నిమ్మకూరి నేతలుగా వ్యవహరించడం వంటి దుశ్చర్యలు తప్ప జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత యువత అభ్యున్నతికి పాటుపడిన దాఖలాలు ఎక్కడా కానరావని టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు పట్టణంలో నియోజకవర్గ జనసేన టీడీపీ నేతలతో కలిసి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అన్న కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతున్న విధానాన్ని, ఓటుకు కలిగిన అమూల్యమైన ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థుల యువత భవిష్యత్తు అత్యున్నతంగా సాగాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలంటూ మొట్టమొదటిసారి ఓటు వేసే యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం చేతకానప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాలతో ఉన్న పరిశ్రమలను తరిమికొట్టడం పరిపాటిగా పెట్టుకున్నారని దుయ్యబడ్డారు. అనేక కంపెనీలను పారదోలిన జగన్మోహన్ రెడ్డి వంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా అన్నది ప్రతి ఒక్కరూ యోచించాలన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరైన రీతిలో చేయలేక యువత భవిష్యత్తును 20 ఏళ్లు వెనకకు నెట్టారని మండిపడ్డారు. ప్రతి కళాశాలలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏపీకి సీఎమ్మా, లేకుంటే తెలంగాణకి సీఎమ్మా, లేకుంటే తమిళనాడుకి సీఎమ్మా, లేకుంటే కర్ణాటక సీఎమ్మా? ఇప్పుడు మా కృష్ణపట్నం పోర్ట్లో కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ని చెన్నైకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు. ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏం చేస్తూ ఉంది? పర్మిషన్ ఎలా ఇచ్చింది అదానికి టెర్మినల్ని చెన్నైకి పంపించడానికి? అంటే 1000 కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డికి వద్దా? 10,000 ఉద్యోగాలు ఏపీలో యువతకు వద్దా? తమిళనాడుకి పంపించేస్తాడా? మరి ఇక్కడ పొల్యూషన్, ఇక్కడ మాకు మాత్రం కంటైనర్ డబ్బులన్నీ తమిళనాడుకి పంపించి ఇక్కడ మాకు బల్క్ కార్గో అంటే బూడిద, బొగ్గు, ఐరన్ ఓర్ మాత్రం మాకు వదిలిపెట్టి మమ్మల్ని మొత్తం దుమ్ముతో నింపేస్తాడా? అక్కడ అమర్ రాజాకేమో పొల్యూషన్ అని చెప్పి వాళ్ళని హింసించి వాళ్ళ ఫ్యాక్టరీ మూసేస్తూ ఉంటే వాళ్ళు 9,000 కోట్ల పెట్టుబడి లిథియం అయాన్ కొత్త టెక్నాలజీ వాళ్ళు ఫ్యాక్టరీ పెడతా ఉంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు తెలంగాణకు తీసుకెళ్ళిపోయారు. కేటీఆర్ పిలిచి ఆహ్వానించి మరి ఆ కంపెనీని అక్కడ తీసుకెళ్ళాడు. అంటే 9,000 కోట్ల పెట్టుబడి వద్దా నీకు? అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఆ ఉద్యోగాలు వద్దా జగన్మోహన్ రెడ్డి? ఈ విధంగా ఐటీ ఒక మిలీనియం టవర్ అని చెప్పి వైజాగ్లో ఒక ఐటీ బిల్డింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు టైంలో 3 ఐటీ కంపెనీస్ అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఈయన రాగానే అది వైజాగ్ క్యాపిటల్ చేయాలని చెప్పి ఆ 3 నిలువున ఆ బిల్డింగ్ ఖాళీ చేయించాడు. నాకు అవసరం ఆ బిల్డింగ్ ఆఫీస్కి అని చెప్పి దాన్ని ఖాళీ చేయించాడు. ఎక్కడన్నా చూసామా? ఆ 3 కంపెనీలు హైదరాబాద్కి పోయింది. పెట్టుబడులు తీసుకోరాలేకపోతున్నావు, నీకు తీసుకొచ్చే చేత కాదు, ఉన్న కంపెనీలు తరివేస్తావు. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒక్క తప్పు చేశాము, మరొక తప్పు మనం చేయకూడదు అని చెప్పి ఇక్కడున్న యువతకంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా కొవ్వూరు పంచాయతీ పరిధి గాంధీబొమ్మ సెంటర్లో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ సీతా లక్ష్మణ హనుమత సమేత శ్రీ రామచంద్రస్వామి వారికి లక్ష తులసిదళ పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. లక్ష తులసిదళ పూజా కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త చైర్మన్ కాటంరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు లక్ష్మీ తులసిదళ పూజలో పాల్గొని స్వామివారి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తులసి దళాలు ఇవ్వండి. తులసి దళం అయిపోతే అందరి దగ్గర విడిపుష్పాలన్నా అవి తీసుకోండి, అందరికీ అవి పంచండి. సీతారామచంద్రస్వామితో లక్ష తులసీదళ పత్ర పూజాంచ ద్వితీయావర్తన పూజాంచ కరిష్యే. ఓం అనుకుంటూ వేస్తూ ఉండండి. వనమాలి గదీశాంతి సంకీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవ వృక్షదు. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి రోజు గత 15 సంవత్సరములుగా శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి ఆలయంలో తులసీదళ లక్ష పూజ కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. అదేవిధముగా భక్తులు ఈ యొక్క చైర్మన్ గారు అందరి సహాయ సహకారంతో ఈ సంవత్సరం కూడా లక్ష తులసి పూజ కార్యక్రమం అన్నప్రసాద వినియోగం జరగడం జరిగింది. ఇంతవరకు కూడా భక్తుల యొక్క సహాయ సహకారంతో గ్రామాభివృద్ధితోటి సర్వేషాం భక్తజనానాంచ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం అనే సంకల్పం చెప్పుకొని ఈ యొక్క లక్ష తులసి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాలు 5వ విడత కార్యక్రమం. నెల్లూరు జిల్లాలోని 490 జంటలకు 4.09 కోట్ల రూపాయల నిధులు జమ. టీటీడీ చైర్మన్ వైసీపీ మాజీ మంత్రులపై ఘాటైన విమర్శలు. టీడీఆర్ బ్యాండ్లలో కుంభకోణంపై ఆసక్తికర వ్యాఖ్యలు. చేజర్ల మండలం నూతక్కివారి కండ్రికను వణికిస్తున్న విషజ్వరాలు. అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యమే వ్యాధులకు కారణంగా వైద్యుల వెల్లడి. అధికారులు తమ గ్రామం వైపు కన్నెత్తి చూడలేదంటూ గ్రామస్తులు ఆగ్రహం. ఉదయగిరి మండలంలో మేతపోరంబోకు భూమి ఆక్రమణకు యత్నం. ఆక్రమణదారుని అడ్డుకుని ప్రశ్నల వర్షం కురిపించిన గ్రామస్తులు. మేతపోరంబోకు భూమి ఆక్రమణ జరగకుండా అధికారులకు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.